జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో పాట ఉంటున్నది, సా పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఫన్నీ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం భలే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అసలు విషయానికి వస్తా, పాకిస్తాన్ ఇప్పుడు ఒక దివాళా తీసిన దేశం, అంటే ఒక అడక్క తింటుంది, ఒక అడక్క తినే దేశం అనమాట అది. అంతేకాకుండా ఒక తీవ్రవాద దేశంగా ముద్రపడిన దేశం ఏదయ్యా అంటే ఒక పాకిస్తాన్ అనమాట. అటువంటి పాకిస్తాన్ దేశాన్ని చివరికి సాటి ముస్లిం దేశం అయినటువంటి సౌదీ అరేబియా చీకొట్టింది పక్క నెట్టు. ఆ మాదిరిగా తమ దేశానికి రావద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకు ఏం జరిగింది, దేనికి ఇదంతా చేస్తుందంటే మీకు అర్థమేంటంటే చెప్తా. ముస్లింలకు పవిత్రమైన ప్రదేశం ఏంటంటే మక్కా. మక్కా అంటూ ఉంటారు తెలుసా, అందరూ మక్కాకు పోయేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, అది సౌదీలో ఉంటుంది. ఈ మక్కా అనేది సౌదీ అరేబియాలో ఉన్నది. ప్రతి ముస్లిం కూడా తన జీవిత చరిత్రలో, అంటే తన జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలనేది ముస్లిం ప్రపంచంలో ఉన్న ఒక సిద్ధాంతం అనమాట. దీంతో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ముస్లింలు ఈ మక్కాకు పోయి అక్కడ ముస్లింలకు పవిత్రమైనటువంటి ఈ కాబాను దర్శించుకుంటారు. ఈ కాబా అంటే అదే ఇందాక నేను చెప్పిన చూడు, ఇప్పుడు కదా మనం కదా దేవుడి చుట్టూ కదా ప్రదక్షిణలు చేసినట్టు వీళ్ళు పోయి ఆడి ప్రదక్షిణలు చేస్తారనమాట. అది ఈ యాత్రను హజ్ యాత్ర అని పిలుస్తారు. అయితే ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ముస్లింలు ఈ హజ్ యాత్రలో పాల్గొంటారు. ఇక ఈ హజ్ యాత్రకు అన్ని దేశాల కంటే ఎక్కువగా ఏంటంటే ఈ పాకిస్తాన్ నుంచి ముస్లింలు ఎక్కువగా పోతూ ఉంటారంట. అయితే హజ్ యాత్ర పేరు చెప్పుకొని సౌదీ అరేబియా వచ్చేటువంటి ఈ పాకిస్తాన్ ముస్లింలు సౌదీ అరేబియాలోనే అక్కడనే పాతుకొని, అంటే ఆ టైం అయిపోతుంది, విజిట్ వీసా అదే టైం అయిపోతుంది. కానీ ఏంటంటే దొంగతనంగా ఆడనే ఉండిపోతారు. ఆడుండే వాళ్ళు ఏం చేస్తారంటే అడుక్కోవడం, అలాగే దొంగతనాలు చేయడము, ఈ జేబులు కొట్టేయడం, ఇట్లాంటి అన్ని డెకాయిట్ పనులన్నీ చేస్తారంట వీళ్ళాడ. దీంతో మొత్తంగా సౌదీ అరేబియాలోనే అడుక్కునే వాళ్ళలో, అలాగే ఈ దొంగలు ఉంటారు కదా, దొంగనా కొడుకులు, వీళ్ళల్లో 90% మంది ఈ పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారంట. వీళ్ళంతా కూడా హజ్ యాత్ర కోసం అని చెప్పి వచ్చి సౌదీ అరేబియాలో తిష్టేసుకొని ఈ యదవ పనులన్నీ చేస్తారంటయా. చూడండి, వాళ్ళు ఏదో మన సాటి ముస్లిం దేశం కదా అని చెప్పేసి వాళ్ళు వీసాలు ఇవ్వడము, వచ్చి ఏదో ఈ మక్కాకు వచ్చిపోతారులేని వీళ్ళు పోయి ఆడివి ఇట్లా డెకాయిట్ పనులన్నీ చేయడం. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి సౌదీ అరేబియా పాకిస్తాన్ నుంచి హజ్ యాత్రకు వచ్చే వాళ్ళ సంఖ్యను 20% తగ్గించేసింది. అంటే ప్రతి సంవత్సరం పాకిస్తాన్ నుంచి 1,00,000 మంది పాకిస్తాన్ ముస్లింలు ఈ హజ్ యాత్రకు పోతా ఉంటే ప్రస్తుతం వాళ్ళ సంఖ్యను ఏంటంటే 20,000కు తగ్గించేశారంట. ఆ 20,000 మంది కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళకే వీసాలు ఇస్తున్నారంట. అంటే చూడండి, అంటే దీనికి సంబంధించి ఏదైనా ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఎవడు బెకారోడు, ఎవడు మంచోడు, ఎవడు బాగా ఆర్థికంగా, ఎవడు బలంగా ఉండడం ఎడ తెలుస్తుంది అంటే దీని మీద సౌదీ ఎంబాసీ ఉంటుంది కదా పాకిస్తాన్లో, అట్లాగా అంటే సరే వీడు ఆస్తిపాస్తులు ఏంది, వీడి కత్త ఏంది, వీడికి ఏంది, వీడి కమామేషం ఏంది అనేది వాళ్ళు ఆడ ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లఫుట్ వాళ్ళంతా ఇక్కడ అడగతింటున్నారు రొట్టె కోసం కూడా. వీళ్ళందరూ అడిగిపోయేది ఏంటంటే ఏదో ఒక విధంగా అడుక్కొని ఆ చిల్లర మరలు ఏదో ఒకటి సంపాదించుకొని ఆ హజ్ యాత్ర పేరు చెప్పి అడిగిపోయేది, ఆడడుక్కునేది, దొంగతనాలు చేసేది, జేబులు కొట్టేది, ఇట్లాంటి పనులన్నీ చేసి వాళ్ళు ఆడొప్పుకుంటారు. అంతేకాకుండా సౌదీ అరేబియాలో ఉన్న హౌస్ టూర్ ఆర్గనైజేషన్ సంఖ్యను, అంటే వీళ్ళు ఉంటాయి కదా ఈ టూరిస్టు సంబంధించిన వీసాలు తీసేవాళ్ళు ఆఫీసులు అన్నీ ఉంటాయి, అవి వచ్చేసి 905 ఉంటే వాటిని వచ్చేసి ఇప్పుడు 46కు తగ్గించారంట. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా డేలా పడిపోయింది. ఎలాగైనా సరే ఈ పాకిస్తాన్ హజ్ టూర్ ఆర్గనైజర్ల సంఖ్యను పెంచాలని, అలాగే పాకిస్తాన్ నుండి కనీసం ప్రతి సంవత్సరం 1,00,000 మందికి ఈ హజ్ టూర్ వీసాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియాను వచ్చేసి ప్రాధేయపడిందంట. ఏది అట్టైనా కానీ కొంతమందిని దరిద్రం పోతుంది, ఈ నుంచి అట్ట తోసి పంపించాము, ఆ సౌదీ అరేబియాకి అట్ట తోసి పంపించామంటే ఆడ ఎన్న అడగతింటానో బొడగతింటానో ఎట్ట పోతారో, మాకు కొంత దరిద్రం తగ్గుతుంది, కొంత బరువున తగ్గుతుంది దేశానికి, వీళ్ళందరికీ మనం వేడ తిండి తెచ్చి పెడదాం, మనం ముందుగానే అడగతిన్నామని చెప్పేసి వాళ్ళ బాధ. కానీ ఏంటంటే సౌదీ అరేబియా మాత్రం అందుకు నో అంటే నో అని చెప్పిందంట. అంటే ఆయన మీ దండవరా స్వామి, మీ అడగతినే సేటాలు, మీ బొడకతినే సేటాలు ఈ వారికి వచ్చి చేయదని చెప్పి వాళ్ళు చేతిలో దండం పెట్టినారు. పాకిస్తాన్ నుండి హజ్ యాత్రకు ఎక్కువ మందికి వీసాలు ఇచ్చే ప్రశ్నే లేదని పాకిస్తాన్కు సౌదీ అరేబియా అయితే తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇకపై ముష్టోళ్ళను, అంటే ఎవరు ఎడుక్కొని తింటా ఉంటారు చూడు, ఈ అడగతినే వాళ్ళను, ఈ దొంగలను తమ దేశానికి పంపితే ఊరుకునేది లేదని చెప్పేసి సౌదీ అరేబియా పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చిందంట. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థం కాల, అంటే పాకిస్తాన్లో ఉండేది ఈ దొంగలు, డెకాయిట్లు, ఈ ముష్టోళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు అని చెప్పేసి సాటి ముస్లిం దేశమైన సౌదీ అరేబియానే వాళ్ళ మొహాన్ని కాంటి చుమ్మేసింది. ఒకవేళ మళ్ళీ కనుక అలా చేస్తే పాకిస్తాన్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఈ సాటి ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కఠినంగా హెచ్చరించిందంట. అది ఆ మ్యాటరా. ఇంతకంటే ఇంకా బతకడం ఎందుకు వాళ్ళు, అడాండ ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలా, అంత అవమానం పడాలా మరి ఇంత ఘోరంగా.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి అయితే వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. పాకిస్తాన్కు మీకు ఎంతమంది అయితే మీకు పాకిస్తాన్ అంటే అసహ్యం ఉంటుందో, కోపం ఉంటుందో, మీరు పాకిస్తాన్ బతుకు ఇది అని చెప్పి తెలియజెప్పేందుకైనా కూడా మీరు ఈ వీడియోని 10 మందికి చూపించండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను మీరు తెలుసుకోవడం కోసం, అంటే వాటికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.